హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. హోండా ఎలివేట్ టాప్ సెకండ్ మోడల్ ఇది వేరియంట్ వచ్చేసి. సో హోండా ఎలివేట్ అనేది సెగ్మెంట్లోకి కొద్దిగా లేట్గానే వచ్చింది, ఎంటర్ అయ్యింది. సో అప్పటికే మనకు క్రీటా, సెల్టాస్, గ్రాండ్ విటారా, హైరైడర్, కొషాక్, టైగాన్, ఆస్టర్ రూల్ చేస్తుంది సెగ్మెంట్ని. లాస్ట్గా వచ్చింది, బట్ ఓకే పర్లేదు, సేల్స్లో అయితే ఓకేగా ఉంది. బట్ ఎలివేట్ని ఇంకొక పేరు కూడా అంటారు, హోండా సిటీ ఎస్యూవీ అని కూడా అంటారు. ఎందుకంటే సేమ్ ఇంజన్ ఇందులో యూజ్ చేస్తారు, కానీ ఇది ఎస్యూవీ బాడీతో వస్తుంది. మరి దీంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇది ఎలా మైలేజ్ ఇస్తుంది, మెయింటెనెన్స్ ఏంది అనేది ఓనర్ ద్వారానే తెలుసుకుందాము. హాయ్ అండి, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు గణేష్ అండి. ఏం చేస్తుంటారు? నేను జర్మన్ బేస్ కంపెనీలో డొమైన్ లీడ్గా చేస్తాను. హైటెక్ సిటీలో మా ఆఫీస్. ఓకే, ఇది పర్చేస్డ్ ఎప్పుడండి? ఇది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 21st చేశానండి, 2024 లాస్ట్ ఇయర్. ఓకే, 1 year ఆల్మోస్ట్. ఇది లాంచ్ అయినాక 1 year తర్వాత తీసుకున్నాను. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు 1 yearలో? ఇప్పటికి 8,000 తిరిగానండి. ఒక లాంగ్ ట్రిప్ అన్నవరం వేసి వచ్చాం హైదరాబాద్ నుండి. ఓకే, బాగానే. ఇది 8,000 మొన్ననే ఫస్ట్ సర్వీస్ కూడా చేయించాను. ఓకే, 8,000కి మనకి ఒక 5,500 అయింది. ఆయిల్ చేంజ్ అవన్నీ, ఫిల్టర్ అన్నీ చేంజ్ చేశారు. ఓకే, సో ఈ వేరియంట్ వచ్చేసి టాప్ సెకండ్ విఎక్స్ అంటారు. విఎక్స్ సివిటీ అండి. దీని తర్వాత జెడ్ఎక్స్ ఉంటుంది. జెడ్ఎక్స్ యాక్చువల్గా నేను జెడ్ఎక్స్ బుక్ చేశాను. ఈ అడాస్ కొంచెం డిస్కంఫర్ట్, మనం ట్రాఫిక్ ఏరియాలో తిరుగుతాను, నాకు కొంచెం బుక్ చేసింది జెడ్ఎక్స్. ఓకే, కానీ తర్వాత నాకు ఎందుకో నచ్చలేదు అడాస్ అని నేను డ్రాప్ అయిపోయి విఎక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎంత పడింది ప్రైసింగ్ ఇది? ఇది విఎక్స్ లో రీఇన్ఫోర్స్ అని అంటే ఇప్పుడు 23లో మనకు వాళ్ళు 2 air bags తోటి రిలీజ్ చేశారు. 24లో రీఇన్ఫోర్స్ సేఫ్టీ అని 6 air bags తోటి రిలీజ్ చేశారు. ఓకే, ఈ వర్షన్ విఎక్స్ సివిటీ ఆర్ అంటారండి, రీఇన్ఫోర్స్డ్ సేఫ్టీ అని. ఇది నాకు 17.3 పడిందండి ఆన్ రోడ్. ఓకే, సో నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టుగా లాస్ట్కి వచ్చింది సెగ్మెంట్లోకి. ఆల్రెడీ సెగ్మెంట్లో క్రీటా, సెల్టాస్, కొషాక్ లిస్ట్ పెద్దగానే ఉంది. అన్ని వదిలేసి ఎలివేట్కి రావడానికి ఏంటి స్టోరీ? యాక్చువల్గా ఇంతకుముందు నేను రిడ్జ్ డీజిల్ నడిపేవాడిని అండి. ఒక 11 years నడిపాను సిటీలో. ఈ మధ్య నాకు ఆఫీస్ నుండి రావడం పోవడం అది మాన్యువల్ కాబట్టి కాళ్ళు నీ పెయిన్స్ వస్తుండే, నొప్పేస్తుండే. నేను మరీ హెవీ ట్రాఫిక్ ఉంటుంది మాకు ఇక్కడ హైటెక్ సిటీ నుండి. నేను ఈ రాయదుర్గం వచ్చేసరికి నాకు ఒక 40 minutes పడుతుంది. నెక్స్ట్ నేను ఒకటి ఆటోమేటిక్ కోసం ప్లాన్ చేశాను ఫ్యామిలీ కోసం. ఫస్ట్ నేను వ్యాగనార్ స్టార్ట్ చేశాను. వ్యాగనార్ ఏజిఎస్ నుండి, తర్వాత వ్యాగనార్ నాకు బాగా అనిపించలేదు. తర్వాత నేను సోనెట్కి వెళ్ళాను. సోనెట్కి వెళ్ళి సోనెట్ చూశాను. సోనెట్లో డీజిల్ చూశాను, టార్క్ కన్వర్టర్ బాగా అనిపించింది. అది బండి కూడా బాగుంది, ఫీచర్స్ అరౌండ్ 15.8కి వస్తుండే, బాగుండే. ప్రాబ్లం ఏంటంటే డీజిల్ సిటీలో అది ఏమంటున్నారంటే ఈ మధ్య డిపిఎఫ్ వచ్చిన తర్వాత మీకు లాంగ్ రన్ అయితే బాగుంటుంది. నేను కొన్ని వీడియో చూశాను, మీకు లాంగ్ రన్లో అది బాగుంటుంది, సిటీ అయితే మీకు ఎప్పుడు డిపిఎఫ్ ఇష్యూస్ వస్తాయి అన్నాక అది డ్రాప్ అయిపోయి బ్రీజాని సెలెక్ట్ చేశాను. బ్రీజాలో విఎక్స్ఐ బాగానే ఉంది, 13.7 ఎట్లా వస్తుందంటే బాగానే ఉంది. కానీ దాంట్లో చాలా మనకు బేసిక్ ఫీచర్స్ లాక్ అవుతున్నాయి. దాంతో నేను ఏం చేశానంటే జెడ్ఎక్స్ఐ వెళ్ళాను. జెడ్ఎక్స్ఐ జెడ్ఎక్స్ఐ చూసుకున్నాను, బాగానే ఉంది. జెడ్ఎక్స్ఐ 15.5 వెళ్తుంది. చాలా మంది ఏమన్నారంటే మా కొలీగ్స్, ఒకసారి మేము ఇలాగే లంచ్ బ్రేక్లో మాదాపూర్ ఆఫీస్ కదా మాది, ప్రైడ్ ఉండకు వెళ్తే ఇది బాగుంది, ఇది వి వెర్షన్ 16కి వస్తుందంట, తీసుకో, స్పేసియస్గా ఉంది, మనకు లగేజ్ కూడా బాగా, బూట్ కూడా బాగా ఉంది అని అన్నాక ఆలోచన చేశాను, సరే విఎక్స్ ట్రై చేద్దామని. విఎక్స్ ట్రై చేసి తర్వాత దాంట్లో ఏం రావట్లేదని కొంచెం ఇక్కడ సైడ్ లైన్ కెమెరా అని ఉంటుంది దీనిలో, బెస్ట్ ఫీచర్. అది చాలా యూస్ఫుల్ మనకు పార్కింగ్ అప్పుడు లెఫ్ట్ సైడ్లో అది మిస్ అవుతుంది దానిలో. ప్లస్ నేను 7.3కి ఇది వస్తుంది కదా, అదేమో 16కి ఇస్తా అన్నారు. నేను కంపేర్ చేస్తే 1,03,000 దాంట్లో అలాయ్ వీల్స్ రావు మనకి. ప్లస్ సన్ రూప్ కూడా పిల్లగాళ్ళు ఉన్నారు, మాకు బాబు అమ్మాయి ఉన్నారు, వాళ్ళు కూడా కొంచెం అదంతా యూజ్ లేదు. కానీ ఏదైనా అవుట్ స్టేషన్ వెళ్ళినప్పుడు దే మైట్ బి ఆస్క్ సమ్టైమ్స్, వరే డాడీ వీఆర్ మిస్సింగ్ సన్ రూప్ అంట. సరే నేను ఒక 1,00,000లో నాకు అలాయ్ వీల్స్, సన్ రూప్, వీరికి ఏమైనా కొన్ని ఫీచర్స్ వస్తున్నాయని ఐడియా దీనికి డిసైడ్ చేశాను. కానీ బాగానే అనిపించింది. కొంచెం బడ్జెట్ పెట్టినప్పుడు కొద్దిగా రకంగా ఉంది, కానీ నాకు దీంట్లో మెయిన్గా నచ్చింది అంటే డ్రైవింగ్ ప్లేజర్ బాగుందండి. మన సీట్లో కూర్చుంటే బానెట్ మంచిగా కనిపిస్తుంది. మీరు డ్రైవింగ్ చేస్తుంటే ఎలాంటి వాళ్ళు, కొత్త వాళ్ళు నేర్చుకున్న వాళ్ళకైతే కూర్చుంటే ఇట్లా బండి కనపడుతుంది. సివిటీ నాకు ఇక్కడికి వెళ్తున్నాను కదా, ట్రాఫిక్ సిగ్నల్ దాటేటప్పుడు కూడా స్పీడ్గా వెళ్ళాలన్నా ఏం లాగ్ లేకుండా బాగా పనిచేస్తుంది. హైటెక్ సిటీ సిగ్నల్ మనం క్రాస్ చేయాలంటే అందరూ ఎట్లా ఉంటారంటే మా రేస్ గుర్రంలో పరిగెత్తినట్టు అంత స్పీడ్గా ఉంటుంటారు. ఏజిఎస్ ఏమైందంటే నేను ఏజిఎస్ కూడా ట్రై చేశాను, ప్రాబ్లం ఏంటంటే లాగ్ అవుతుంది మన సిగ్నల్లో. అంటే ఇది నాకు బాగా సాటిస్ఫై అనిపించింది.
కానీ ఈ రేంజ్లో నేను మీరు అన్నట్టు ట్రై చేశాను. క్రేటా చూస్తే 18-19 లక్షలు ఉంది, అదే ఐవిటీ అంటారు. దాంట్లో సెల్టాస్లో కూడా అదే సేమ్ ఐవిటీ అంటారు, 19 లక్షలు ఉంది. నాకు నేను డిసైడ్ అయింది బ్రేజా. అయితే ఇది బ్రేజా అంటే మా బ్రదర్ డాక్టరు, ఆయన హోండా సిటీ చాలా రోజులు నడిపారు. హోండా అని అంటే నువ్వు కళ్ళు నుంచి బ్లైండ్గా వెళ్ళిపోరా, రియలబిలిటీ నీకు ఏం ఇష్యూ రాదు, బాగుంటుంది నీకు, ఆ లగ్జరీ వేరు, మారుతి నడిపినావు కదా హోండా నడిపి చూడు అన్నాక నేను దీనికి డిసైడ్ అయ్యాను. అదే మీరు సివిటీకి ఒకటే ఆప్షన్ ఉంది, బట్ ఇంకొక ఆప్షన్ మనకు పెట్రోల్తో సివిటీ వచ్చేది ఎంజీ ఆస్టర్ ఒకటి వస్తుంది. ఎంజీ ఆస్టర్, కానీ చాలా మంది నేను కొంచెం యూట్యూబ్స్ బాగా చూస్తాను. చాలా మంది నాకు ఆ ఇంజన్ బాగాలేదు, అది మీకు సేఫ్టీ సైడ్ ఓకే, బిల్డ్ క్వాలిటీ ఫీచర్ సైడ్ ఓకే, కానీ ఒక ఇంజన్ పరంగా అది డ్రాప్ అయ్యాను. ఓకే, సో మెయిన్గా హోండా ఎక్కువగా ఫ్యూచర్స్ మీద ఫోకస్ చేసి ఇంజన్ మీద ఫోకస్ చేస్తుంది. మనది ఇది ప్రూవబుల్ ఇంజన్, ఆల్రెడీ సిటీలో సక్సెస్ఫుల్ అయింది. సో మీకు పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు ఎలా అనిపించింది? ఇది న్యాచురల్ ఆస్పిరేట్తో వస్తుంది. ఇది చూడ్డానికి ఇనిషియల్లో మీకు న్యాచురల్ ఇది ఇంజన్ ఏంటంటే ఫైన్ ట్యూన్ అండి. నాకు ఇంట్లో బాగా నచ్చిందంటే నేను రాజమండ్రి వెళ్ళాను, అది ఎక్స్ప్రెస్ హైవే మీద నేను 80 అది ఎక్సలేటర్ చేసి వదిలితే అది పోతూనే ఉంది బండి. అసలు మళ్ళీ మనం మామూలు గేర్ది ఏంటంటే అది ఆగిపోతుంది, గేర్లేదు ఏంటంటే కొద్ది దూరం కాగానే మళ్ళీ లోవర్ గేర్కు అది. ఇది ఎట్లా అంటే సివిటీ ఇట్లా మనం రబ్బర్ బ్యాండ్ సైకిల్ చైన్ తిప్పి వదిలితే ఎట్లా పోతుంది చూడండి, అలా పోతూనే ఉంటుంది అన్నట్టు. అది చాలా ఎలాంటి ఫీలింగ్ వేరే ఉంటుంది. అంటిల్ అనేసి మనకు ఎవరైనా ఎదురుగా వస్తే మనం బ్రేక్ వేయాలి, లేకుంటే అది కంటిన్యూ ఇలా హైవేలో మంచిగా స్మూత్గా ఒక మంచి కూల్గా వెళ్ళాలకి 80 నుండి 100 వెళ్ళండి. మీకు నేను మాది కరీంనగర్ ఇక్కడ బేసిక్లీ, నేను ఒకసారి మా ఊరికి వెళ్ళాను మార్నింగ్, నాకు 18 వచ్చింది అది యావరేజ్. నేను షాక్ అయ్యాను. అంటే అక్కడ మధ్యలో మాకు ఈ మధ్య ఈ ఫొటోస్ కొడతారు కదా స్పీడ్ లిమిట్ అని, దాని గురించి 80, 100, 70, 80, 90లో మధ్యలో వెళ్ళాను, 18 ఇచ్చింది. కంపెనీ చెప్పింది తక్కువ, ఇంకా 17. నేను చెప్పిన అది ఒక ఫీచర్ ఉన్నది చూడండి, మనం 80-90 దాకా వెళ్ళి ఆపినాం అనుకోండి అది పోతూనే ఉంటుంది అట్లా మైలేజ్. ఇక మనం ఆ ఎక్సలేటర్ నుండి పైగా కొద్దిసేపు అయినాక మళ్ళీ మనం ప్రెస్ చేయాలి, అలా కొద్దిగా డౌన్ అయినాక అలా చేస్తే 18, 19. మా ఫ్రెండ్ ఒక అతనికి 19 వచ్చింది అన్నాడు, కానీ ఇక నేను ఎప్పుడు కూడా మీరు డీజిల్ని కానీ టర్బో పెట్రోల్ని మిస్ అయ్యలే. అది స్పీడ్ పరంగా పర్లేదు, నేను ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా ఓవర్టేక్ చేయాలన్నా ఈజీగా చేయగలుగుతున్నా, నాకు ఆ ప్రాబ్లం రాలేదు, నాకు అనిపించలేదు. అది నేను అనుకున్నాను ఫస్ట్, అరే ఇది నేను కూడా ఒక టర్బో నడిపినాను కదా రోడ్ మీద, అందులో 120, 110 నేను ఎప్పుడు స్పీడ్ మెయింటైన్ చేసేవాడిని హైవే మీద. కానీ ఇది కూడా ఈజీగానే వెళ్తుంది, ప్రాబ్లం లేదు. కాకపోతే దానికి దీనికి ఏంటంటే దానికి బండి కొద్దిగా సేఫ్టీ కాదని నాకు 2-3 చిన్న యాక్సిడెంట్లు అయినాయి. సో నేను కొంచెం సేఫ్టీ సైడ్ పోదామని ఇది డిసైడ్ చేశాను. అచ్చా, ఇంకోటి మీరు హైవేలో మైలేజ్ కంపెనీ కంటే మంచిగా తీసేస్తుంది, బట్ సిటీ మీరు ఐటీ సిటీ ట్రాఫిక్ లో ఏమిస్తుంది? చూడండి, మీరు హోండా ఎలివేట్ వీడియో రివ్యూ ఓనర్షిప్ కావాలి అడిగారు, నేను తీసుకొచ్చాను. మరి నేను అడిగింది కూడా చేయలేదండి. అదేనండి సబ్స్క్రైబ్ చేయడము. చాలా మంది వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయడమే మర్చిపోతున్నారు. అలాగే నోటిఫికేషన్ అలా పెట్టుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా ఉంటారు ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్. మీరు కూడా మీ కార్ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోండి. ఇలాగే హైదరాబాద్లో ఉన్నట్టయితే ఎందుకు మిస్ చేసుకుంటారు? ఎక్కడున్నా కూడా వాట్సాప్లో మీ లొకేషన్ డీటెయిల్స్ కార్ పెట్టి నేనే వచ్చేస్తాను. నాది అంతా నెక్ టు నెక్ ట్రాఫిక్ ఉంటుందండి. సాయంత్రం 5:30కి బయలుదేరితే మాదాపూర్ నుండి ఇక్కడ నేను రాయదుర్గం రావడానికి ఒక 30 minutes 40 minutes పడుతుంది. వర్షం పడిందంటే ఇక ఫుల్ జామ్. దాంట్లో నాకు 9 దాకా వస్తుందండి, 9 వస్తుంది. కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో వెళ్తే ఆ టైంలో 10 దాకా వస్తుంది. 9-10 ఇనిషియల్గా అయితే 8 వచ్చింది. కొంచెం సర్వీస్ తర్వాత కొద్దిగా 1 kilometer ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది నాకు. అచ్చా, ఇది హోండా కార్స్ లో సివిటీ వస్తుంది. నాకు ఈ క్వశ్చన్ చాలా మంది కామెంట్ చేశారు, అడుగుమని. ఏంటంటే సివిటీ బాగుంటుంది, బట్ ఎప్పుడన్నా మీకు రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ లాగా ఏమైనా ఇస్తుందా గేర్ బాక్స్ అనేది? అది ఎప్పుడు అనిపిస్తుంది అంటే కొంచెం మీకు అనిపిస్తుంది. దీన్ని ఎలా నడపాలంటే లీనియర్ గా నడపాలి మనం. ఒకటేసారి జుమ్ అని అంటే లేవదు, లీనియర్ గా నడిపాడు అనుకోండి. దీనికి మీకు అది కొంచెం సడన్ స్పీడ్ వచ్చిన తర్వాత ఇది టర్బో కంటే ఎక్కువ పనిచేస్తుంది అండి, బాగా వెళ్ళిపోద్ది. ఒక ఇనిషియల్గా ఏదైనా హైట్స్ హిల్స్ ఎక్కేటప్పుడు అక్కడిక్కడ కొంచెం అంతకుముందు చాలా నాయిస్ వస్తుందని విన్నాను. ఈ రీవాల్స్డ్ వర్షన్లో అయితే నాయిస్ లేదు. నేను టెస్ట్ డ్రైవ్ చేసిన బండి చాలా నాయిస్ ఉండే ఇంజన్. అది దీంట్లో మీకు ఇందాక మనం వచ్చినాం చూసారు కదా హైట్లో, అక్కడ పెద్దగా మినిమల్ అన్నట్టు. నుంచి కొంచెం అలా మాట్లాడితే సస్పెన్షన్ దీన్ని సాఫ్ట్వేర్ వస్తుంది. సిటీలో సాఫ్ట్వేర్ ఉంటుందండి. మనకు హైవేలో పోయినప్పుడు కూడా హార్డ్గా ఉండి కంఫర్టబుల్ సార్ చాలా. ఒకసారి నేను 100-120 మీద కార్నర్లో వెళ్ళాను, ఒకడు రైట్లో ఉన్నారని లెఫ్ట్ వెళ్ళాను. లెఫ్ట్లో కూడా పోలీస్ వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు. ఈవెన్ సో స్టెబిలిటీ కంట్రోల్ అయింది బండి. నేను గుద్దేస్తాను అనుకున్నాను, కానీ
చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. Control, స్టెబిలిటీ మాత్రం బాగుంది బండ్లో. మీరు ఎట్లా నడిపినా కానీ మిమ్మల్ని సేఫ్గా తీసుకొస్తుంది. ఒక సైడ్ నుంచి మెయిన్ గా నాకు నచ్చింది, లాంచ్ అయినప్పుడు కూడా ప్రమోట్ చేసింది వాళ్ళు, హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పారు. 220 గ్రౌండ్ క్లియరెన్స్ ఈ సెగ్మెంట్ లోనే హైయెస్ట్ 220 ఉంటుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా ఇష్యూ ఏం లేదు, కానీ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల బాడీ రోల్ ఏమన్నా ఫీల్ అంతగా కనపడదండి. ఇంతకుముందు నాది రిడ్జ్ 170 169 ఉండే కదా, సేమ్ అది ఎట్లా ఉందో ఇలాగా ఉంది. బాడీ రోల్ ఇంకా దాంట్లో ఎక్కువ ఉండదు, దీంట్లో కొంచెం తక్కువ అనిపిస్తుంది. సో అని మనకు కనపడదు. కొంచెం నాకు కూడా ఇనిషియల్ గా రోడ్ నాయిస్ అది అంటే నేను కూడా టైర్స్ అప్గ్రేడ్ చేసుకున్నాను. అవును, అదే అడుగుదాం అనుకుంటున్నాను. టైర్స్ ప్రాబ్లం, టైర్ నాయిస్ రావడం కానీ టైర్స్ కంఫర్ట్ లేకపోవడం అలా ఏమైనా జరిగిందా? వాళ్ళు కూడా మంచి టైర్స్ ఇచ్చారు, యాక్చువల్ గా రేటెడ్ టైర్స్ ఇచ్చారు. ఓకే, అందులో మనకు డిఫరెన్స్ ఉంటాయి. ఎంఆర్ఎఫ్ లో కూడా క్వాలిటీ ఉంటుంది. హెచ్ రేటింగ్, వి రేటింగ్, వై రేటింగ్, డబ్ల్యూ రేటింగ్ అని ఉంటుంది. వాళ్ళు వి రేటింగ్ ఏంటంటే అది సిలికా బేస్డ్ టైర్స్, కొద్దిగా స్మూతే ఉంటాయి. కానీ నాకు ఎందుకో మార్చాలనిపించింది. ఇంతకుముందు కూడా నా పాత కారుకి మిచిలిన్ వాడాను. ఓకే, సో నాకు కొంచెం నేను కొంచెం ఎక్కువ స్పెండ్ చేస్తాను. నాకు కంఫర్ట్, నీట్నెస్ కొద్దిగా అంటే చాలా ఇష్టం. ఈ టైర్స్ టైర్ వాళ్ళే సజెస్ట్ చేస్తారా మీకు? కాంటినెంటల్ మన ప్రొఫైల్ సేమ్ ప్రొఫైల్ వాడాం. బ్రాండ్ మనం ఏదైనా వాడుకోవచ్చు, ప్రొఫైల్ మనం ఆల్టరేషన్ చేయలేదు. అల్ట్రా కాంట్రాక్ట్ UC6 టైర్స్ యూజ్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ చూడండి, సేమ్ ప్రొఫైల్ 215 55 17 మనకి బేస్ మోడల్ నుంచి కూడా 17 టైర్స్. బేస్ మోడల్లో వాళ్ళు స్టీల్ రిమ్ లో 16 ఇస్తారు. 16 వస్తుంది. దాంట్లో ఏం చేస్తారంటే కొంచెం ఇది 55 కదా, అందులో 60 ప్రొఫైల్ చేంజ్ అవుతుంది అంతే. ఓకే, సో టైర్స్ అయితే కాన్ఫిడెన్స్ గానే ఉంటుంది, టైర్స్ తో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు, టైర్స్ బాగానే. అచ్చా, బ్రేకింగ్ వచ్చేసి ఫ్రంట్ మాత్రమే డిస్క్ వస్తుంది. అవును, సో టాప్ సెకండ్ తీసుకున్న 4 డిస్కులు ఇవ్వట్లేదు. బ్రేకింగ్ ఎలా ఉంది దీంట్లో? బ్రేకింగ్ సూపర్ ఉందండి అసలు. మనకు నేను అనుకున్నాను అది డిస్క్ ఇస్తే బాగుండే అని, దీన్ని బ్రేకింగ్ బాగున్నది. నాకు ఇంతకుముందు మారుతి ఆ బండ్లు నడిపిన దానికి దీనికి నడిపితే చాలా అసలు ఏర్పడట్లేదు, తెలియట్లేదు. మనం ఏ స్పీడ్లో ఉన్నా కొంచెం కంట్రోల్ అయిపోతుంది. స్టెబిలిటీ బాగుంది బండిది. స్టెబిలిటీ నేను మేనేజర్ రికమెండ్ చేసేది ఏంటంటే స్టెబిలిటీ, సేఫ్టీ, కూల్గా వెళ్ళే వాళ్ళకు. నేను యాక్చువల్గా ఎంతజాటిక్ డ్రైవరు, కానీ నేనే నాకు నచ్చట్లేదు కొద్దిగా. యాక్చువల్ నేను టర్బో అలాంటి బండ్లకు DCTకి పోదాం అనుకున్నాను, కానీ నా యూసేజ్ చాలా తక్కువ. మళ్ళీ ఫ్యామిలీ ఉన్నది కదా, ఫ్యామిలీ కోసం నేను రేపటి దినం మా అమ్మాయి, అబ్బాయి ఎవరైనా, మా మిసెస్ కూడా నడుపుతుంది బండి. దే ఆర్ వెరీ కంఫర్టబుల్ బై డ్రైవింగ్. అందుకే ఇది తీసుకోవాల్సి వచ్చింది. అచ్చా, బిల్డ్ క్వాలిటీ అంటున్నారు కాబట్టి సేఫ్టీ మీకు ఎలా అనిపిస్తుంది? బిల్డ్ క్వాలిటీ దీంట్లో అయితే బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది కంపేర్ టు జర్మన్ కార్స్, కుషాక్, టైగాన్. జర్మన్ కుషాక్ అవి విన్నాను. నేను రీసెంట్గా జర్మనీ కూడా ట్రావెల్ చేసి వచ్చాను 1 month మా ఆఫీస్ పని మీద. అక్కడంతా అవే జర్మనీ అన్ని, బెంజ్, మీరు BMW, ఆడి అన్ని జర్మన్ బేస్డ్, VW, స్కోడా ఇవంతా ఒక ప్లాట్ఫామ్ కిందకే వస్తాయి. వాళ్ళ స్ట్రక్చర్ క్వాలిటీ బాగానే ఉంటుంది, కానీ నేను ఇంజన్ 1 లీటర్ ఇంజన్ నాకు నచ్చలేదు. నేను చూశాను అది కుషాక్, వాళ్ళు కూడా 17, 18 అన్నారు ఆ టార్క్ కన్వర్ట్ తోటి. స్కోడాలో 18 1 లీటర్. ఏసీ కొన్ని ఉన్నాను, ఏసీ సరిగా రాదు సిటీలో అయితే, ఇక మీకు పెద్దగా పనిచేయదన్నాక నేను డ్రాప్ అయ్యాను దానికి. 18 పెట్టి మైలేజ్ డ్రాప్ అవుతుంది. నాది ఎక్కువ సిటీ యూజెస్ ఉంటుంది, అందుకే ఈ CVT చూస్ చేయడానికి కారణం కూడా అదే. ఓకే, అచ్చా, ఒకసారి బూట్ స్పేస్ గురించి మాట్లాడము. బూట్ సేఫ్ 458 అండి, సెగ్మెంట్ బెస్ట్ బూట్ స్పేస్ కూడా వాళ్ళు అలాగే ప్రమోట్ చేశారు. సో సరిపోతుంది మీకు ఎప్పుడైనా లాంగ్. చాలా అంతకుముందు చిన్న కారు ఉన్నప్పుడు టైట్ కనిపించే, ఇప్పుడు ఇంత పెద్దదైతే దీన్ని మొత్తం నింపుతున్నా ఊరికి వెళ్తే. ఇది కూడా సరిపోవట్లేదు. సో అలా టైల్ లైట్ ఒక్కటి అది డ్యామేజ్ అయింది అంటే, అది ఇక్కడ రాయదుర్గం దగ్గర మొన్ననే అవ్వండి ఒకడు స్పీడ్లో వాడు బైక్ వాడు ఇట్లా అవన్నీ లివర్ దాకింది, అది చేపియాలని చూస్తున్నాను. అచ్చా, దీన్ని మెయింటెనెన్స్ స్పేర్ కాస్ట్ ఎట్లుంటుంది అంటే మీరు కనుక్కున్నారా? అంటే కాస్ట్లీ ఉంటాయా? కొద్దిగా కాస్ట్లీ ఉంటాయండి, కాస్ట్లీ 6,000 ఏమో అన్నాడు. సరే చూద్దాం లే, మొన్ననే కదా అని. అసలు ఈ కెమెరా మీకు డీలర్ నుండి పెట్టించానండి, బట్ ఇలా హ్యాంగ్ అవుతుంది. హ్యాంగ్ కాదు, అది లూజ్ ఫిక్సింగ్ అదే. ఇది వాళ్ళు డాష్ క్యామ్ అండి, ఇదేమో ఇది డాష్ క్యామ్, రేర్ డాష్ క్యామ్, ఫ్రంట్ డాష్ క్యామ్. డీలర్ ప్రూఫ్ ఉంటుంది డాష్ క్యామ్, బయటికి పెట్టారు, బయటకి వాటర్ పడకుండా పెట్టారు. అది కూడా డీలర్ నుంచి చేయించారు, డీలర్ నుండే చేయించాను. వీళ్ళు యాక్సెసరీస్ ఐ మీన్ ఫ్యూచర్స్ ఇవ్వరు మాక్సిమం, అంటే నార్మల్ గా మనకు వెంటిలేటెడ్ సీట్స్ లాంటివి అవి ఉండవు. సో నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ఫ్యూచర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు హోండా వాళ్ళు, బట్ ఇప్పుడు అందరూ కూడా ఫ్యూచర్స్ అయిపోయినాయి, వెంటిలేటెడ్ సీట్స్ అని అవని. బట్ వెంటిలేటెడ్ సీట్స్ ఇవ్వకపోవడం టాప్ సెకండ్ లో కూడా మీకు ఎప్పుడన్నా రిగ్రెట్ గా అనిపించిందా సమ్మర్ లో అలా?
అంటే దీంట్లో మెయినింగ్ అంటే కూలింగ్ బాగుంటుందండి. కూర్చొని ఏసీ వేసుకోగానే అంత సరిపోతుంది. వెంటిలేషన్ సీన్ వరకు రాలేదు. లాంగ్ ట్రావెల్ చేస్తే మనం మీరు అన్నట్టు సమ్మర్లో ఏదన్నా టూర్స్, తిరుపతి టూర్ అటేటో తిరగడానికి వెళ్తే ఆ టైంలో అవసరం పడవచ్చు. కానీ ఈ కూలింగ్కి నాకు ఎప్పుడు కూడా ఇక్కడ తడవలేదు. బ్యాక్ ఏసీ బాగుంటుంది, సుపీరియర్ ఉంటుంది. అంటే మీరు అన్నట్టు ఇది ఎక్స్ట్రా యాక్టివిటీస్ అవి మన స్పెషల్ ఫీచర్స్, వెంటిలేటర్ సీట్స్ కానీ ఇది ఇట్లా ఆటో పార్కింగ్ ఇవన్నీ ఏం లేవు. కానీ అవేం లేకుండా మిగతావి మాత్రం బండి పరంగా బిల్డ్ క్వాలిటీ మనకు డైలీ యూసేజ్కి ఏది కావాలో అవి బాగానే ఉన్నాయండి. సో యాక్చువల్గా ఇవన్నీ కూడా నేను ఫీచర్స్ డీసెంట్ గా ఇచ్చారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే సన్ రూఫ్ వస్తుంది, అవును, బట్ పానరామిక్ సన్ రూఫ్ కాదు అని. ఇదే ఎక్కువ, ఇదే వాడట్లేదండి. 6-7 months అవుతుంది ఇది మూసి ఉండి. ఇప్పుడు క్రీటా సెల్టోస్ లవర్లు మా పానరామిక్ సన్ అది కావాలన్నారు. అవునా, పానరామిక్ సన్ రూఫ్ కొంతమందికి ఉంటది కానీ ఇప్పుడు నాకు ఉండదే, నేను వాడట్లేదు. ఎప్పుడైనా నైట్ ట్రావెల్ చేసినప్పుడు ఇట్లా వెన్నెలలో వెళ్తుంటే తీసుకొని డ్రైవ్ చేస్తే బాగుంటుందని జస్ట్ అది మన ఆప్షనల్ గా పెట్టుకున్నాను. పెద్ద యూజ్ లేదు దీంతో మనకు. అంటే వీళ్ళు ఎలా ఉండవాళ్ళు ఫీచర్స్ అన్ని ఇస్తారు కానీ సగమే చేసి ఇస్తారు దాంట్లో. ఇప్పుడు 360 కెమెరా బదులు ఓన్లీ లెఫ్ట్ కెమెరా ఇస్తారు. సో సన్ రూఫ్ ఇచ్చేది సగమే సన్ రూఫ్. అంటే ఇప్పుడు వీళ్ళు ఒక ఆఫర్ పెట్టారండి, సమ్మర్ ఎడిషన్ అని పెట్టారు. దాంట్లో వీళ్ళు ఈ అంబియన్స్ లైటింగ్ ఒకటేదో మన ఇక్కడ 360 కెమెరాది ఒకటి వాళ్ళ ఒక డివైస్ ఇస్తున్నారు. అది ఉండగా అవన్నీ ఎనాన్స్ చేస్తున్నారు. నేను మొన్న సర్వీస్ చేయించినప్పుడు అడిగిన, డీలర్ ఫిట్టింగే చేసిస్తాడు అన్ని. ఇందులో అంబియన్స్ లైటింగ్ అనేది చాలా బాగుంటది. నేను చేయిద్దాం అనుకుంటున్నా తర్వాత. ఇప్పుడు ఉన్న దాంట్లోనే వాళ్ళు కెమెరా పెట్టి అన్ని చేసి. నేను కూడా విన్నాను, వెంటిలేటెడ్ సీట్స్ కూడా 7,000 కి వాళ్ళు ఏదో పై నుంచి వెంటిలేటెడ్ సీట్స్ ఇస్తున్నారు. అదే ఇంకోటి మనకి ఇది క్లస్టర్ 7-inch సెమీ డిజిటల్ వస్తుంది అందులో. అవునవును, కానీ విజిబిలిటీ బ్రైట్నెస్ అనేది తక్కువనే అనిపిస్తుంది. సూపర్ ఉంటదండి, ఇక్కడ మనం పెంచుకోవచ్చు. యాక్చువల్ గా ఇది మనకు ఎక్కువ ఆటోమేటిక్ గా అవుతుంటది ఈ సెన్సార్ తోటి. ఒక్కోసారి టచ్ లాగా అయితే ఎప్పుడన్నా అనిపించిందా మీకు? టచ్ స్క్రీన్ లేదు, ఇది సూపర్ ఉంది. వైర్లెస్ వస్తుంది, వైర్లెస్ ఆండ్రాయిడ్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వచ్చింది అంటారా? ఛార్జింగ్ కూడా ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ అవుతుంది, ఛార్జ్ అవుతుంది. ఓకే, సో కెమెరా రెజల్యూషన్ అంతా కూడా బాగానే ఉన్నది. వెనకాల కెమెరా బాగానే ఉంటుంది. ఇది చూడండి, సూపర్. సేమ్ సిటీలో వచ్చే విధంగా 3 యాంగిల్స్ కెమెరాతో పాటు వస్తుంది. క్వాలిటీ బ్రాండ్ ఏం లేదు, మళ్ళీ బ్రాండ్ ఏం లేదు కానీ చాలా బాగున్నది. మా పాప కూడా మంచి మ్యూజిక్ లవర్, అంటే డాడీ మస్తు వస్తుంది డాడీ సౌండ్ అని. సో ఇంకొకటి నేను విన్నాను, ఎప్పుడన్నా మనము ఫోన్ కనెక్ట్ చేసుకుంటాం కదా ఆండ్రాయిడ్ కానీ, సో టవర్ లేని దగ్గర ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయిపోవడము, ఆటోమేటిక్ కనెక్ట్ అవ్వడం మాటికి అలా. ఎప్పుడు అది ఎప్పుడంటే నెట్వర్క్ మనం నేను ప్లే చేసేది మనం ఈ స్పాటిఫై కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, నెట్వర్క్ తోటి ఒక్కొక్కసారి జరుగుతుంటది. అది కొన్ని ఏరియాలో అంటే హైవేలో ఎక్కువ నేను గమనించలే, సిటీలో గమనించిన. ఎక్కడంటే గుడిమల్కాపూర్ ఆ ఏరియాలో మనకు నేను ఎక్స్ప్రెస్ హైవే మీద వెళ్ళంగా ఒక 1 minute వరకు రాలేదు. ఎక్స్ప్రెస్ హైవే ఎక్కినాక రాలేదు, 1 minute వరకు రాలేదు. అదే షాక్ అయినా, మేబీ నెట్వర్క్. కానీ తర్వాత కనెక్షన్ ఏమి ఇష్యూస్ లేవండి. సో వెనకాల సీట్ వాళ్ళు అయితే కంఫర్టబుల్ గా చాలా బాగుంది, ఏం కంప్లైంట్స్ చేయలేరు. ఏసీ కూడా ఉంది వెనకాల వాళ్ళకి, సరిపోతుంది. ఇది మెయిన్ ఏంటంటే మనకి డ్రైవింగ్ పోస్చర్ బాగుంటది చూడండి, అన్ని కారణాలు కరెక్ట్ గా చూస్తే బిగినర్స్ కూడా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. అది నేను సెల్టాస్ దాంట్లో నాకు కన్ఫ్యూజన్ అనిపించింది, నడపలేకపోయాను నేను. చాలా అప్రైట్ గా ఉంటుంది ఇది బోనెట్ అనేది. హెడ్ లైట్స్ తో ఎలా ఉంటుందండి దీంట్లో? హెడ్ లైట్ బాగానే ఉంటుందండి, విజిబుల్ సుపీరియర్ గా ఉంటుంది. అవును, ఎప్పుడు ప్రాబ్లం హైవేలో రాలేదు. చాలా నేను అంటే లోవర్ బీమే వాడతాను మాక్సిమం, కానీ హై బీమ్ వేసుకుంటే ఇక మనకి డిస్టర్బెన్స్ ఏముండదు, మంచిగా వెళ్ళిపోవచ్చు. అచ్చా, ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఫేస్ చేశారా? కంపెనీ బెటర్ చేసుకుంటే అని అనిపించింది 1 year నాకు. కంపెనీ ఈ మోడల్లో 3 ఫీచర్స్ మిస్ అయినాయండి. ఏదండి? నెంబర్ 1 ఏం చేశారంటే వీళ్ళు దీంట్లో మన క్రూజ్ కంట్రోల్ ఇవ్వలేదు, అది మిస్. నెంబర్ 2 అది హ్యాండ్ రెస్ట్ ఇవ్వలేదు, సెంటర్ ఆర్మ్ రెస్ట్ రాలేదు. నెంబర్ 3 అది ఆటో IVRM అది ఇవ్వలేదు. యాక్చువల్లీ ఈ బడ్జెట్ లో వాళ్ళు ఇచ్చేది ఉండే. నాకు ఇది ఒకటే చాలా బాధ అనిపించింది. మిగతా ఇక డ్రైవింగ్ పరంగా, మైలేజ్, బండి పరంగా సర్వీస్ అయితే సూపర్ ఉంటుంది, సర్వీస్ ప్రాబ్లం లేదు. వీళ్ళు నీట్ గా చేసిస్తారు. అదే నెక్స్ట్ అదే అడుగుదాం, సర్వీస్ అంతా కూడా సర్వీస్ బాగానే ఉంటుంది. కాకపోతే కొద్దిగా కాస్ట్లీ, ఏదైనా స్పేర్ పార్ట్స్ వెళ్తే కొద్దిగా కాస్ట్లీ. కాస్ట్ ఎలా వస్తుంది ఇందుకైతే? కాస్ట్లీ మొన్న 5,500 పడిందండి. ఒక 4 years తర్వాత మెయింటెనెన్స్ అలా అంటే దీంట్లో ఏంటంటే కొన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి, 20, 40, 60 ఆ రేంజ్ లో ఒక్కోసారి 9-10 వేలు కూడా కావచ్చు అవుతుంది అని అన్నారు. కానీ
చాలా మంది చెప్పారు ఏంటంటే మీరు ఫస్ట్ ఒక ఇయర్ ఏమో 5,000-6,000, ఇంకో ఇయర్ 10,000 అట్లా అవుతుంది. ఓకే, ఆల్టర్నేట్ అలా అవుతుంది. ఓకే ఓకే ఓకే, డిపెండ్స్. అంటే వాళ్ళు డీల్ 1 lakh వరకు అయితే మనకి ఏం లేవు మేజర్ చేంజెస్. 1 lakh వరకు అసలు రిలయబుల్ ఇంజిన్ ప్రూవెన్ ఏమంటారు పిన్స్ మన స్పార్క్ ప్లగ్స్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. పెట్రోల్ వెరీ స్మూత్ రిఫైన్ తో ఉండవాలి, బాగుంటాయి, రిలయబుల్గా ఉంటాయి. సో ఫైనల్లీ 2025లో మీరైతే సజెస్ట్ చేస్తారు ఎలివేట్ని ఉన్న టఫ్ కాంపిటీషన్లో? నేను డెఫినెట్గా చేస్తాను, ఎందుకంటే ఇట్స్ అ గుడ్ బిల్డ్ వెహికల్. నేను క్రేటా మీకు నేను చెప్పకూడదు కానీ నాకు సెల్టాస్ క్రేటా కంటే ఇది బిల్డ్ క్వాలిటీ బాగా అనిపించింది, హ్యాండ్లింగ్ బాగుంది. కానీ అవి ఫీచర్ పరంగా బాగుండవచ్చు, కానీ నేను కూడా ట్రై చేశాను. నాకు సోనే ట్రై చేశాను, సెల్టాస్ ట్రై చేశాను, బ్రీజా చేశాను. ఈ డ్రైవింగ్ ఇంత ప్లెజర్ నాకు దాంట్లో కనపడలేదు. స్టీరింగ్ చాలా బాగుంటుంది, ఎట్లా ఎంత అది నడుతుంటే మనకు హైవే మీద ఎంత స్పీడ్ పెరగదు అంత వెయిట్ వస్తుంటుంది. దీన్ని కంఫర్ట్ వేరే. స్టీరింగ్ అయితే నాకు బాగా నచ్చింది, చాలా కాన్ఫిడెంట్. చిన్న ఎంత హైవే మీద ఎంత వెళ్ళినా చిన్న గీత తగలేదు. సిటీలో అది ఒక్కటే మొన్న జరిగింది, అది 1 year తర్వాత సిటీలో కంపల్సరీ అవన్నీ కామన్. కానీ నాకు ఈ ఒక్క గీత కూడా పడలేదు. ఈవెన్ ఇంత నేను నెక్ టు నెక్ ట్రాఫిక్ లో రోజు వస్తూ పోతుంటాను. ఎంత బాగుంటుంది అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా బాగా అనిపించింది. స్టీరింగ్ రెస్పాన్స్ కూడా సూపర్. ఇక మీకు సో ఫైనల్లీ ఒకసారి దీని ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్, ఈఎంఐ షేర్ చేసుకోరా? దీన్ని నేను ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి నాకు 17.3 lakhs పడిందండి. నేను ఒక 9 lakhs లోన్కి వెళ్ళాను, బ్యాంక్ ఆఫ్ బరోడా. వాళ్ళు తక్కువ లోన్ అంటే వాళ్ళే చేశారు. ఈఎంఐ 5 years తీసుకున్నాను, 18,700 వస్తుంది. ఓకే, ఏమైనా డిస్కౌంట్స్ ఇచ్చారా మీరు తీసుకునే టైంకి? ఏమన్నా అప్పుడు ఉన్నదండి ఒక 80-90,000. యాక్చువల్గా ఇది 18 lakhs రేంజ్, అది మనకు 70-80,000 తగ్గించారు అప్పుడు. ఓకే, కొంచెం ఏంటంటే ఇది 6 మోడల్ అయ్యేపటికి వాళ్ళు ఇంకా తగ్గించలేదు. రీఇన్ఫోర్స్ 6 air bags, ఇంకా కూడా మళ్ళీ మనకి హెడ్ రెస్ట్ అవన్నీ వచ్చాయి. అవన్నీ రావడం వల్ల కొంచెం డిస్కౌంట్స్ ఇంకా కొద్దిగా తగ్గించాడు, ఒక 50,000 వరకు ఇచ్చాడు. 6 air bags ఉండడం కూడా వన్ ఆఫ్ ద సేఫ్టీ, చాలా సో ఇంపార్టెంట్. సో ఇది ఓవరాల్గా 2025లో ఎలివేట్ రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో ఎందుకు మీరు పర్చేస్ చేయాలో మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఎలివేట్ అని వీడియో అడుగుతున్నారు, అది కూడా వచ్చేసింది. CVT స్పెషల్గా అది కూడా రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ అవన్నీ అడుగుతారు మీరు, అవి కూడా క్లియర్ అయిపోయినాయి మీకు డౌట్స్ అన్నీ కూడా. ఇంకేమన్నా కూడా కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కనుక్కుందాము. సో మీ వీడియో హెల్ప్ ఉంది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా అలాగే మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బదులుగా ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోవద్దు.